హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం తల్లికి వందనం పథకం, సో ఈ యొక్క పథకంకి సంబంధించి 15,000 రూపాయలు రావాలంటే ఏమేం అర్హతలు ఉండాలి, ఏమేం డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అనే దానిపై ప్రభుత్వం ఒక జీవో అయితే విడుదల చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? సో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది, ఓకేనా? అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి 15,000 రూపాయలు వారి యొక్క పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తారన్నారు కదా. సో ఎవరెవరికి ఇస్తారంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా 15,000 రూపాయలు అయితే వార్షిక ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది. అయితే ఇవి అందరికీ వస్తాయా? సో ఏమేమి అర్హతలు ఉండాలి, ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఒకసారి మనం చెక్ చేస్తే కనుక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అయితే ఈ యొక్క తల్లికి వందనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతానికి ఆధార ధృవీకరణకు సంబంధించి ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. సో అవి ఏమేమి కావాలి అని చెక్ చేసినట్లయితే కనుక ఆధార్ ఎన్రోల్మెంట్కి బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ విత్ ఫోటో, ఓకేనా? సో ఎవరైతే తల్లి విద్యార్థి ఉంటారో సో వారికి సంబంధించి బ్యాంక్ బుక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది కలిగి ఉండాలి, లేదా దాంతో కాకుండా పాన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. అది లేకపోతే పాస్పోర్ట్ కానీ లేదా రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడెంటిటీ కార్డు కానీ అదేవిధంగా పనిహార పథకం బుక్ ఉంటుంది కదా అది కానీ. సో ఇవన్నింటిలో మనకి కొన్ని ఉంటే సరిపోతుంది, ఓకేనా? సో ఆధార్ ఎన్రోల్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. ఇక మనకి ఈ యొక్క తల్లి వందనం పథకం సంబంధించి అర్హతలు వాటి గురించి చెక్ చేసినట్లయితే కనుక సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు ప్రతిరోజు కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మీకు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా? సో మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కుటుంబ ఆదాయం, ఓకేనా? సో ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి నెలకు 10,000 రూపాయల లోపు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నెలకు 12,000 లోపు ఉండాలి, ఓకేనా? కుటుంబ ఆదాయం నెలకు. ఇక అదేవిధంగా భూమికి సంబంధించి ల్యాండ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 3 ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న కుటుంబంలోని వారందరూ కూడా మాత్రమే అర్హులు, అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హులు, ఓకేనా? సో ఇక అదే విధముగా మీకు సంబంధించి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఇక అదే విధముగా ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలోని ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్దారు అయ్యి ఉండరాదు. అంటే మనకి ఓఏపీ అవి పర్లేదు. సో మనకి ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్ ఉంటుంది కదా అది, లేదా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కనుక వారికి ఈ యొక్క తల్లికి వందనం అనేది రాదు. సో మీ ఇంట్లో ఎవరైనా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మీకు రాదు, ఒకవేళ లేకపోతే వస్తుంది, ఓకేనా? ఇక అదే విధముగా 4 వీలర్స్ వెహికల్, సో ఎవరికైతే ఈ యొక్క 4 వీలర్స్ వెహికల్ కలిగి ఉందో వారికి రాదు. సో ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఈ షరతు అయితే ఉంటాయి, ఓకేనా? మీకు కారు అవి ఉంటే కనుక మీకు రాదు, కారు లేకపోతే మీకు వస్తుంది. ఇక ఎలక్ట్రిసిటీ వినియోగం చూసినట్లయితే కనుక గడిచిన 1 సంవత్సరంలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించకూడదు, ఓకేనా? సో గడిచిన ఇయర్లో. ఇక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు. ఇక పట్టణాల్లో చూసుకున్నట్లయితే కనుక మున్సిపాలిటీల్లో పరిధిలో మనకి 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు మాత్రమే అర్హులు. పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క రూల్ అనేది, ఓకేనా? మున్సిపాలిటీ పరిధిలో మీకు ఏమైనా మీరు మున్సిపాలిటీస్లో ఉంటే కనుక 1000 స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉంటేనే అర్హులు, అంతకంటే ఎక్కువ ఉంటే మీకు అనర్హులు. ఇక వయసు మరియు లింగం అంటే ఈ యొక్క షరత్ అనేది వర్తించదు. ఇక పుట్టిన తేదీ ధృవీకరణ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లేదా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి, సర్టిఫికెట్. ఇక బ్యాంక్ ఖాతా వివరాలు. ఇక అదేవిధంగా హాజరు శాతం విద్యార్థులు ఖచ్చితంగా 75% ఉండాలి, ఓకేనా? 70% హాజరు ఉంటేనే ఈ యొక్క మనకి ఖచ్చితంగా తల్లికి వందన పథకం అనేది వర్తిస్తుంది. దీనికి సంబంధించి మనకి అధికారికి సంబంధించి ఉత్తర్వులు వచ్చిన దీంట్లో అర్హత ప్రమాణాలు మారే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ముఖ్యంగా తల్లికి వందనంకి సంబంధించి ఈ విధంగా 15,000 రూపాయలు రావాలంటే ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారు హాజరు ఖచ్చితంగా 75% అయితే ఉండాలి. ఇక ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ కేవైసీ
సో ఆధార్కి మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోండి. సో అది ఎందుకంటే మనకి ఆన్లైన్ డీబీటీ ట్రాన్సాక్షన్ కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది అయితే రావడం జరుగుతుంది. చాలామంది ఈకేవైసీ అవ్వని వారు, చాలామంది ఫింగర్ ప్రింట్స్ పడిన వారు, వారందరూ ఉంటే కనుక అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మనకి ఈ యొక్క తల్లికి వందనం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకి ఇస్తారా అనేది మనకి క్వశ్చన్ మార్క్. సో ప్రభుత్వ పాఠశాలకే ఇస్తారన్నట్లుగా సమాచారం అయితే ఉంది, కానీ అందరికీ ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సో ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం. తల్లికి వందనం పథకం. సో ఈ యొక్క పథకంకి సంబంధించి 15,000 రూపాయలు రావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అనే దానిపై ప్రభుత్వం ఒక జీవో అయితే విడుదల చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా. సో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఓకేనా. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి 15,000 రూపాయలు వారి యొక్క పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తారన్నారు కదా. సో ఎవరెవరికి ఇస్తారంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా 15,000 రూపాయలు అయితే వార్షిక ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది. అయితే ఇవి అందరికీ వస్తాయా, సో ఏమేమి అర్హతలు ఉండాలి, ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఒకసారి మనం చెక్ చేస్తే కనుక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అయితే ఈ యొక్క తల్లికి వందనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతానికి ఆధార ధృవీకరణకు సంబంధించి ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. సో అవి ఏమేమి కావాలి అనేది చెక్ చేసినట్లయితే కనుక ఆధార్ ఎన్రోల్మెంట్కి బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ విత్ ఫోటో. ఓకేనా. సో ఎవరైతే తల్లి విద్యార్థి ఉంటారో సో వారికి సంబంధించి బ్యాంక్ బుక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది కలిగి ఉండాలి, లేదా దాంతో కాకుండా పాన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. అది లేకపోతే పాస్పోర్ట్ కానీ, లేదా రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడెంటిటీ కార్డు కానీ, అదేవిధంగా పనిహార పథకం బుక్ ఉంటుంది కదా అది కానీ. సో ఇవన్నింటిలో మనకి కొన్ని ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో ఆధార్ ఎన్రోల్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. ఇక మనకి ఈ యొక్క తల్లి వందనం పథకం సంబంధించి అర్హతలు వాటి గురించి చెక్ చేసినట్లయితే కనుక సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు ప్రతిరోజు కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మీకు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కుటుంబ ఆదాయం. ఓకేనా. సో ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించి మనకి 15,000 రూపాయలు రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి నెలకు 10,000 రూపాయల లోపు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నెలకు 12,000 లోపు ఉండాలి. ఓకేనా. కుటుంబ ఆదాయం నెలకు. ఇక అదేవిధంగా భూమికి సంబంధించి ల్యాండ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 3 ఎకరాల కంటే తక్కువ మాగాని, లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట, లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న కుటుంబంలోని వారందరూ కూడా మాత్రమే అర్హులు. అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హులు. ఓకేనా. సో ఇక అదే విధముగా మీకు సంబంధించి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఇక అదే విధముగా ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలోని ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్దారు అయ్యి ఉండరాదు. అంటే మనకి ఓఏపీ అవి పర్లేదు. సో మనకి ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్ ఉంటుంది కదా అది, లేదా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కనుక వారికి ఈ యొక్క తల్లికి వందనం అనేది రాదు. సో మీ ఇంట్లో ఎవరైనా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం